కానీ శ్యామల గారి పేరైతే ఇప్పటి వరకు రాలేదనే చెప్పొచ్చు. అరెస్ట్లనే అంశం, శ్యామల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆవిడేమో రాజకీయ పరంగా ఏమీ ఎవరిని మాట్లాడలేదు, తోలనాడలేదు అంటే మరీ బండబూతులు కాకపోయినా ఆవిడ తనదైన స్టైల్లో చురకలు అంటిస్తూనే ఉంటుంది. ఆ రాజకీయ మాటల తత్వం ఆవిడకి అందిపుచ్చుకుంది. శ్యామల గారు యాంకర్లకు మాట్లాడడం నేర్పాలి ఏంటండి? ఒక సక్సెస్ఫుల్ యాంకర్ ఉన్నదంటే వాళ్ళకి తెలిసిందంతా మాటలతోటే కదా, వాళ్ళు చాలా యాక్టివ్గా ఏదైనా మాట్లాడగలరు. సో మరి ఈవిడ ఇంకా కొద్దిగా మోర్ యాక్టివ్ కాబట్టి ఆవిడ ఇంకా మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఎవరిని వదలట్లేదు. ఒకప్పుడు రోజా గారు వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ అనుకున్నారు. రోజా గారు ఎన్నికల తర్వాత, దారుణ ఓటమి తర్వాత ఆవిడ మీద వస్తున్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాస్త తగ్గారు ఆవిడ. కాస్త ఏంటి, చాలా ఎక్కువే తగ్గారులేండి, కాస్త ఏం కాదు కానీ ఎక్కువే తగ్గారు. ఆవిడ సైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారు. అప్పుడప్పుడు కాస్త వస్తున్నారు, అలా పేలుస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. కానీ శ్యామల గారు రెగ్యులర్గా వీడియోలు పెడుతున్నారు, కంటిన్యూగా ఆవిడ లైమ్ లైట్లో ఉంటున్నారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళతో ఎక్కువ పని చేస్తుంటారు, ట్రైల్ అంతా వాళ్ళతో నడిపిస్తుంటారు. సీనియర్ సిటిజన్లు అవనివ్వండి, లేకపోతే రిటైర్ అయిపోయి స్టేజ్ అవనివ్వండి, లేకపోతే సీనియర్స్ అవనివ్వండి, ఉద్యోగాలు వాటిలోనే వాళ్ళు తగ్గుతుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి పని నేర్పాలి కాబట్టి వాళ్ళనే 1-2 సార్లు ముందుకు పెడుతుంటారు. అలాగే శ్యామల గారిని కూడా ముందుకు పెడుతున్నారు. చాలాసార్లు చాలా సందర్భాల్లో రాజకీయ పరంగా కానీ లేకపోతే వేరే అంశాల్లో కానీ ఎదగాలనుకునే వాళ్ళు గతంలో మన నలుపు చూసుకోవాలి, మన కింద ఏముంది, మన వెనక ఏముంది, మన నీడ మనకేం చెప్తుంది, మనం ఏమేం చేసాం అవన్నీ తెలుసుకుని పబ్లిక్ డొమైన్లోకి రావాలి. మనకి నిజంగా ఎటువంటి మచ్చ లేదు, ఎటువంటి నీడ మన దగ్గర లేదు, ఎటువంటి షేడ్స్ మనలో లేవు అనుకుంటే చెలరేగిపోవచ్చు, దాన్ని ఎవడో ఆపలేడు. కానీ మన దగ్గర కొన్ని లోపాలు పెట్టుకుని, మన దగ్గర కొన్ని తప్పులు పెట్టుకుని ఎదట వాళ్ళని మేము దూషిస్తాం, ఎదట వాళ్ళని ఇచ్చడం వచ్చినట్టుగా మేము మాట్లాడతాం, వాళ్ళని టార్గెట్ చేస్తాము అంటే కొన్ని రోజులు బాగానే నడుస్తుంది. టైం బాగాలేదనుకోండి, రాత బాగాలేదనుకోండి, అవన్నీ కూడా రివర్స్ కొడుతుంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి యాంకర్ శ్యామలకి. ఆవిడ రాజకీయ పరంగా ఎదుగుతుంది, శ్యామలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే అని చెప్పి అంతా అనుకుంటున్నారు. ఆవిడ ప్రజెంటేషన్ అది కూడా బాగానే ఉంటున్నది, యాక్టివ్గా రోజు అందరికీ పుట్టుకతోటి ఏమీ రావు కదా, ఆవిడ నేర్చుకుంటున్నది. ఓకే, ఒక రాజకీయ పరంగా నిలబడడానికి ఆవిడ శక్తియుక్తులన్నీ కూడా రోజుకి పెంచుకుంటూ వెళ్తుంది. కానీ గత కొన్ని రోజులుగా నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, నా డిబేట్లో కూడా శ్యామల పని అయిపోద్ది, నెక్స్ట్ నువ్వే శ్యామల, రోజాకతో పాటు నువ్వు కూడా కటకటాల్లో ఉంటావు అని చెప్పి అంటుండేవారు వీళ్ళు. నేనేంటంటే సరే ఏదో రాజకీయ పరంగా వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారులే, ఏముంది అవన్నీని, అసలు పోనీ రోజా గారు అంటే ఏదో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, లేకపోతే ఆవిడ మీద కోపం ఉండొచ్చు, లేకపోతే కక్ష ఉండొచ్చు, లేకపోతే ఆవిడ తప్పులు చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కింద అధికారులు చేసి ఉండొచ్చు, ఆవిడ ఈవిడిదే బాధ్యత అయ్యి ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి అందులో లొసుగులు. కానీ ఈవిడికేముంది, ఈవిడ గురించి కూడా చాలా బ్యాడ్గా మాట్లాడేవారు. ఈవిడ అక్కడ అలా చేసేది, ఇక్కడ ఇలా చేసి, చాలా తప్పు అండి. మహిళలను ఆ రకంగా కించపరిచి మాట్లాడకూడదు. అవన్నీ కూడా మనం చూడనివి ఎప్పుడూ మాట్లాడుకోకూడదు. మన కళ్ళ ముందు జరగని దాని గురించి మన కళ్ళతో చూసినట్టు, ఆ కింద ఎక్కడో మనం జూరి దాన్ని గమనించినట్టు మాట్లాడడం అన్నది తప్పు. అది ఎవరు చేసినా సరే మహిళలను ఆ రకంగా కించపరిచే విధంగా ఎవరూ మాట్లాడకూడదు. లేనిపోని సంబంధాలన్నీ అంటగట్టకూడదు. వాళ్ళకి జీవితాలు ఉంటాయి కదా, ఆ జీవితాలను ఎందుకు పాడు చేయడం? ఈ క్షణిక రాజకీయాల కోసం, ఈ తాత్కాలిక సుఖాల కోసం. సో మరి శ్యామల గారు ఇంత యాక్టివ్గా అయిపోయి ఎందుకు ఆవిడని అరెస్ట్ చేస్తారు అనుకుంటే, ఇప్పుడు నిజమా ఇది, అందుకనా వీళ్ళు అంటే వీళ్ళ దగ్గర ఆ గుట్టంతా ఉందన్నమాట అని. ఏం చేసింది ఈవిడ? వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు ఆవిడ అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు అన్నది వస్తున్న వార్తలు. పలు సెక్షన్లు కూడా ఆవిడ మీద విధించారు.
కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు. ఇప్పుడు దాకా ఆవిడ మీద కేసు లేదు, ఇప్పుడు కేసు నమోదైంది. కేసు నమోదు అయ్యింది అంటే ఖచ్చితంగా విచారణ ఉంటుంది. ఆ విచారణ ఎటువైపు దారి తీస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటేని అది ఒక సెక్షన్లో కాదు, చాలా సెక్షన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అవన్నీ కూడా మీ ముందు ఉంచుతాను నేను. ఎందుకు ఈవిడ మీద ఈ కేసులు నమోదైనవి, ఎందుకు శ్యామల గారు అరెస్ట్ అవ్వాల్సిన అవసరం వస్తుంది అంటే, సమాజానికి ఎవరైనా మంచి చేసినా పర్వాలేదు, మంచి చెప్పినా తప్పు లేదు, మంచి చెప్పకపోయినా తప్పు లేదు. మనకి లేదు, మనకు మంచి చెప్పాలని లేదు. ప్రశాంతంగా మన ఇంట్లో మనకు ఉన్నది ఏదో తినేసి మన బతికేదో మనం బతికితే సరిపోతుంది. కానీ చెడుని ఇంజెక్ట్